గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. అలాగే సమాధి మందిరంలో ఆ చిద్విలాసంగా నవ్వుతూ తనని ఆశ్రయించి వచ్చేటువంటి భక్తులంతా కూడా అలా వీక్షణం చేస్తున్నటువంటి సాయిబాబా మూర్తి సజీవమూర్తి అయి ప్రతి భక్తుడికి బాబా నన్నే చూస్తున్నారు అనేటువంటి భావనని పొంది ఆనందాశ్రవాలు వస్తున్నటువంటి భక్తుల్ని మనం ఆ సమాధి మందిరంలో ఎంతమందినో చూడవచ్చు. మనం కూడా అటువంటి ఉద్వేగానికి, అటువంటి ఆనందానికి, అటువంటి సంతోషానికి లోనైనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం మరలా సాయిబాబాను చుట్టానికి షిరిడి వెళ్తాం. ఆ మూర్తిని ఎప్పుడు చూడాలని ఆ రూపాన్ని మనం మన ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. ఏ శక్తి ఈ విశ్వానికి మూలమై ఉన్నదో అదే శక్తి, ఆ శక్తి వాస్తవానికి నిరాకారం, నిర్గుణం, నిరంజనం. అయితే దాన్ని చూసేటువంటి శక్తి మనిషికి లేదు, అందరికీ లేదు, కొందరికి ఉన్నది. కాబట్టే మన ఋషులు ఈ సత్యాన్ని కూడా బోధించారు. సాకారాన్ని, నిరాకారాన్ని రెండింటినీ బోధించినటువంటి వాళ్ళు ఎవరంటే మన భారతీయ ఋషులే. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా సాకారం నుంచే వెళ్ళాలి తప్ప డైరెక్ట్, ఎందుకంటే మనం సాకారంలో ఉన్నాం, మనం డైరెక్ట్గా నిరాకారాన్ని చూసేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు. ఇదే విషయాన్ని సాయిబాబా సాయి సచ్చరిత్రలో చెప్పారు. సాయి సచ్చరిత్ర నిండా ఉన్నది పరమ సత్యం, ఋషి సంపద అయినటువంటి ఉపనిషత్తు భాండాగారం ఉన్నది. ఏమున్నది సాయి సచ్చరిత్రలో? ఏమున్నది సాయి సచ్చరిత్రలో అంటే మన జీవన విధానం ఉన్నది, వేద సంస్కృతి ఉన్నది, ఉపనిషత్తుల యొక్క సారాంశం ఉన్నది. చాలామంది పాపం తెలియక, అర్థం చేసుకోలేక, అజ్ఞానము చేత రకరకాలుగా మాట్లాడుతూ ఉండటం మనం వింటున్నాం. వాటన్నిటికీ సమాధానం ఒక్క ముక్కలో చెప్పవచ్చు. ఎవరైనా సరే సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏమిటి సాయి సచ్చరిత్రలో ఉంది. చాలామంది అడుగుతుంటారు, ఏముందండి సాయి సచ్చరిత్రలో? ఏమున్నదంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సద్బుద్ధితో, సద్భావనతో, ఏ రకమైనటువంటి ముందస్తు ఆలోచన లేకుండా, ఏ ప్రెజుడిస్ లేకుండా కనుక మనం చక్కగా చూసినట్లయితే సాయి సచ్చరిత్ర నిండా విరాజమానమై ఉన్నటువంటి పరమసత్యం ఏంటంటే మనకి ఋషులు బోధించినటువంటి పరమసత్యాన్ని సాయి సచ్చరిత్రలో మనం దర్శనం చేస్తాం తప్ప అసలు మనకు అంశమే మనకు కనిపించదు దాంట్లో. ఏమున్నదండి అంత గొప్ప విషయం సాయి సచ్చరిత్రలో అంటారేమో. చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు ఆ ప్రశ్న వేయవచ్చు. వారికి సమాధానం ఏంటంటే మన సనాతన ధర్మానికి మూల స్తంభాలైనటువంటి 2 పరమ సత్యాలని మాత్రమే సాయి సచ్చరిత్ర మొత్తం ఉటంకిస్తూ ఉన్నది. ఏమిటండి? చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాం సనాతన ధర్మం అని. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో మనకి తెలుసునా అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సరైన సమాధానం మనకి పరిపూర్ణంగా తెలియదు. ఏదేదో మన సమాధానం చెప్తాం, ఎప్పటి నుంచో ఉన్నదని కాదు సమాధానం. అసలు దాని అర్థం ఏంటి? కాలాన్ని అడగట్లా మనం. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉందని చెప్తారు, చాలా వాటిలో చూడటం జరిగింది. సనాతన ధర్మం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఈ సనాతన ధర్మం 2 ప్రధానమైనటువంటి పిల్లర్స్ మీద నిలబడి ఉందండి. ఒకటి, ఈశ్వరుడు సర్వాంతర్యామి అనేటువంటి సిద్ధాంతం చాలా బలంగా కనిపిస్తుంది సనాతన ధర్మంలో. అసలు తీసేస్తే అసలు సనాతన ధర్మం లేదు. చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడైతే వచ్చిందో 2 ద్వంద్వ భావాలు వచ్చేస్తాయి. ఆ ద్వంద్వ భావాల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణని పోగొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయంటే ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంటాయి. కాబట్టి దాన్ని మనం విని నమ్మవలసిన అవసరం లేదు. దాన్ని విచారణ చేసి దానిలో సత్యాన్ని గ్రహించి మనం ఆ మార్గంలో వెళ్ళవలసిన అవసరం ఉంది. అది సనాతన ధర్మం చెప్పేది కూడా. సనాతన ధర్మం కూడా గురువు చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వమని ఎక్కడ చెప్పదండి. గుడ్డిగా ఫాలో అవ్వటం ఏంటి, చెప్పారు కదా అని చెప్పి దూకటం కాదు. పరిప్రశ్న అని చెప్తుంది సనాతన ధర్మం. పరిప్రశ్న అంటే అత్యంత వినయ విధేయతలతో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలుసుకొని దాన్ని దర్శిస్తే ఆచరణ సిద్ధమైపోతుంది. సహజ సిద్ధం ఎప్పుడు కాదంటే నేను గుడ్డిగా విని దాని ప్రకారం నడుచుకోవాలంటే నాకు ఘర్షణ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే దాని పట్ల ఎటువంటి పరిజ్ఞానం లేదు కాబట్టి. అట్లా చెప్ప సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే పరిప్రశ్న,
పరిప్రశ్న వేసి, అంటే నీకు తెలియని విషయం కాబట్టి నీకు అర్థమయ్యే వరకు ప్రశ్నించమంటుంది. పరి అనే పదం ఎందుకు వాడారంటే ఆ ప్రశ్న అహంకారంతో కాకుండా వినయ విధేయతతో, గౌరవభావంతో, తెలియనప్పుడు నీవు పరమ భక్తిభావంతో గురువుని ప్రశ్నించినట్టయితే నీకు నువ్వు సమాధాన పడే వరకు ఆ గురువు నీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. తద్వారా నీవు పరిపూర్ణంగా మానసికంగా సమాధానపడిన వాడవై అప్రయత్నంగా ఆ సత్యాన్ని నువ్వు దర్శిస్తూ జీవితాన్ని శోభాయమానం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మం అండి. గుడ్డి నమ్మకాలు మన దగ్గర లేవు అసలు. కాబట్టి దీని గురించి తెలియక ప్రశ్నించే వారికి, అయోమయంలో పడిపోయిన వారికి, సాయిబాబా సచ్చరిత్ర తెలిసి చదివినా కూడా తెలియనటువంటి వారికి, అసలు సాయి సచ్చరిత్రలో ఏముంది 2 ముక్కల్లో చెప్పండి అంటే సనాతన ధర్మం యొక్క సారాంశము సాయి సచ్చరిత్రలో ఉన్నది. అందులో ఏమి సందేహం లేదు. ఎలా అనేదాన్ని ఇప్పుడు చెప్తున్నా. ఊరికే మూర్ఖంగా చెప్తున్నటువంటి విషయం కాదు, సహేతుకంగా చెప్తున్నటువంటి విషయం. ప్రతి అంశము సాయి సచ్చరిత్రలో సనాతన ధర్మంనే ప్రతిపాదిస్తున్నది. సనాతన ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ ఇదొక సెక్షన్ కాదు. ఏది సత్యమై ఉన్నదో, ఏది నిత్యమై ఉన్నదో, ఏది ఆది మధ్యాంతరహితమై ఉన్నదో అది సనాతన ధర్మం, అది సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటుంది. అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏది సత్యమై ఉన్నదో దాన్ని దర్శించేటువంటిది జ్ఞానం. ఉన్నది ఒకటైతే దర్శించేది వేరొకటి కాదు. ఉన్నది యథాతథంగా ఏది దర్శిస్తుందో అది సత్యం. దాన్ని దర్శించేటువంటి విధానం జ్ఞానం. ఆ సత్యం ఏమిటి అంటే అది అనంతము, ఆది మధ్యాంతము లేనటువంటిది, అనంతమై ఉన్నది. అది ఏ బ్రహ్మ, అది ఏ అన్నిటికన్నా పెద్దది. అంతకు మించి పెద్దది ఇంకోటి లేదు. అది మన సనాతన ధర్మం యొక్క సమగ్ర సారాంశం. ఈ సారాంశాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఏం చెప్పారు అంటే సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి ఒక పిల్లర్ ఉంది. అది ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడు సర్వాంతర్యామి అనేటువంటి అంశం సాయి సచ్చరిత్ర మొత్తం విరాజమానమై ఉన్నది. ఏ అంశంలో తీసుకుని మీకు అది కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సందర్భాల్లో సాయిబాబా ఒక కుక్కకి అన్నం పెడితే, అక్క మధ్యాహ్నం నాకు చాలా కడుపు నిండా భోజనం పెట్టావు, సంతోషించానంటే, సాయిబాబా మధ్యాహ్నం మీకెక్కడ పెట్టాను అంటే, నీ మధ్యాహ్నం నీ గుమ్మం దగ్గరికి వచ్చినటువంటి ఒక కుక్కకి అన్నం పెట్టావు కదా, నేను చాలా సంతృప్తి చెందాను. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.